అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మాకు మరి మీటర్లో పెడితే మాకు రైతులకు ఆందోళన కలుగుతుందండి. ఏం చేద్దంటారా? మరి మీరు మీటర్లు పెట్టి దాంట్లో మీకేమో ఉండదో మేమే చేస్తాం అని మీరు చెప్తుంటే మరి మాకు మరి చాలా భయంకరంగా ఉందండి. ఎలాంటి కార్యక్రమం ఇలా మీటర్లు పెడితే మేము వ్యవసాయం చేయక్కర్లేదండి. మేము చాలా ఆందోళనగా మరి చేయవలసిన ఉంటుందండి. ఇంకా ఆందోళన కార్యక్రమం చేస్తామండి. మేము తాడేపొడవు మండలం రైతులంతా వచ్చి ఈ యొక్క విద్యుత్ మీటర్ల మీద మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. దీనికి మాకు ప్రభుత్వం నుంచి ఈవేళ మీటర్లు పెడుతున్నారు. రేపటి నుంచి వీటికి బిల్లులు కట్టమంటారు. మేము కట్టే పరిస్థితి మా దగ్గర లేదు. ఇప్పటికే మా పిల్లల మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి చేసాలంట. ఎవరు మా ఇళ్ళకాడ ఎవరు లేరు. రైతుల ఇళ్ళకాడ ఏ రైతు కూడా నిలువుగా ఉండి వ్యవసాయం చేసే పరిస్థితి ఇప్పటికే లేదు. ఈ మీటర్లు పెట్టి ఇంకా వాళ్ళకి ఇబ్బంది పెట్టి ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే మా గ్రామం బంగారుగూడ లైన్ మీద లేడు. మీటర్ రాకపోతే కనీసం ఫీ చేసే దిక్కు లేదు. మాకు ఎవరిని పట్టుకుని వేయించుకోవాలో కూడా మాకు తెలియని పరిస్థితి. కాబట్టి ఈ మీటర్లను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేము ఈ బతికొండాలంటే ఈ మీటర్ల వ్యవస్థ పూర్తిగా రద్దు చేయాలి. అంతేకాదు ఎరువులు, పురుగు మందులు ప్రతిదీ కూడా మేము కొనలేనంత పరిస్థితి ఉంది. మేము ఏది కొన్నా దాని మీద రేటు గుర్తించి చక్కగా ముద్రించి ఉంటుంది. మేము అమ్మాలంటే ఏది అమ్మే పరిస్థితి లేదు. మొన్న తుఫాను వస్తే అసలు మా ధాన్యం కొనే దిక్కులు ఎక్కడ పోయింది. అవన్నీ రోడ్డు మీద పెట్టి అలా పెట్టి కూర్చున్నాం. కాబట్టి ఏమైనప్పుడు కూడా ప్రభుత్వం వెంటనే మా మీద దయించి మేము కోరుతున్నాం. మిమ్మల్ని దయించి మేము రైతు ఎప్పుడు కోరే పరిస్థితిలో ఉన్నారు తప్ప డిమాండ్ చేసే పరిస్థితిలో లేడు. మేమందరం కోరేది ఏంటంటే మాకు ఈ మీటర్ల వ్యవస్థ వద్దు. ఇవన్నీ ఎప్పుడో మనకి పూర్వమే తీసేశారు. మళ్ళీ మీరు తీసుకొచ్చి మా నెత్తిని రొద్దొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవన్నీ మీరు కూడా ఒకవేళ ఈ జీవోని మీరు విమర్శించకపోతే మేము ఉరి తీసుకుని రావాల్సిన పరిస్థితి వస్తుందని మరీ ఈ పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నుంచి వీళ్ళ రైతులంతా మన డిఈ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి కూడా మీటర్లు రద్దు చేయమని చెప్పడానికి మేమంతా ఉద్యమపూర్వకంగా వచ్చాము. తెలంగాణ ప్రభుత్వం మాకు ఈ మీటర్లు వద్దని చెప్పి వాళ్ళు వెంటనే తిరస్కరించారు. ఈ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటుకు మీటర్లు పెట్టమని దీని మీద మీటర్ల ద్వారా అప్పు తెచ్చుకున్నాం. రైతు మీద అప్పు తెచ్చుకోవడం ఎందుకు? మీరు బోల్డ్ రకాలుగా అప్పు తెచ్చుకున్నారు. రైతుల ద్వారా రైతు మీద అప్పు తేవద్దని మేము కోరుతూ ఈ మీటర్లు రద్దు చేయమని మేము కోరుతున్నామండి. ఈ మీటర్లు పెట్టి రద్దు చేయకపోతే మేము ఉద్యోగం చేస్తామని చెప్పి మా రైతు సంఘం ద్వారా మేము తెలియజేసుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.